అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ పౌల్ట్రీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం అయితే చూపిస్తుందని చెప్పుకోవాలి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పెద్ద మొత్తంలో అటు కోళ్ల రవాణా కూడా పూర్తిగా నిలిచిపోయింది. ప్రధానంగా తెలంగాణ ఆంధ్ర సరిహద్దుల్లో ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసి మరీ ఆంధ్ర నుంచి తెలంగాణకు వస్తున్నటువంటి కోళ్ల వాహనాలన్నింటినీ కూడా తిరిగి వెనక్కి పంపించినటువంటి సిచ్యువేషన్ ఉంది. బర్డ్ ఫ్లూ కారణంగా ఎవరూ కూడా చికెన్ ఎక్కువగా వినియోగించకూడదని చెప్పి చికెన్ ప్రియులకు కూడా అటు ప్రభుత్వం అయితే సూచనలు జారీ చేసింది. ప్రధానంగా తెలంగాణ యానిమల్ హస్బెండరీ పశుసంవర్ధక శాఖ అధికారులు కూడా ఇప్పటికే పలు సూచనలు కూడా జారీ చేశారు. చాలా పెద్ద మొత్తంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి విస్తరిస్తున్న కారణంగా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు కూడా అటు పాటించాలని చెప్పి అటు వినియోగదారులకు కూడా ప్రభుత్వం అనేక సూచనలు కూడా జారీ చేస్తుంది. ప్రధానంగా ప్రతిరోజు కూడా నిత్యం క్వింటాల్లో విక్రయించబడుతున్నటువంటి చికెన్ మాంసం అంతా కూడా ప్రస్తుతం కేజీలకు పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల కూడా చికెన్ షాప్ యజమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం తాము క్వింటాల్లో చికెన్ విక్రయించే వాళ్ళమని, కానీ ప్రస్తుతం పరిస్థితి విభిన్నంగా కనిపిస్తుందని చెప్తున్నారు. బర్డ్ ఫ్లూ కారణంగా తమకు తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లుతుందని చెప్పి చికెన్ ప్రియులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఖమ్మం నగరంలోని హారిక చికెన్ సెంటర్ వద్ద మనం ప్రస్తుతం ఉన్నాం. ఆ హారిక చికెన్ సెంటర్లో ప్రధానంగా ప్రతిరోజు క్వింటాల్లో చికెన్ విక్రయాలు సాగుతూ ఉంటాయి. ఇక్కడ నుంచి ప్రధాన హోటళ్లకు కావచ్చు, నిత్యం వినియోగదారులకు క్వింటాలలో ఇక్కడ నుంచి మాంసం సప్లై జరుగుతూ ఉంటుంది. కానీ తర్వాత బర్డ్ ఫ్లూ కారణంగా చాలా పెద్ద మొత్తంలో విక్రయాలు పడిపోయినట్లు యజమానులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము ఎంత పరిశుభ్రంగా కూడా విక్రయించినప్పటికీ బర్డ్ ఫ్లూ వ్యాప్తి విస్తృతంగా వ్యాపించడం ద్వారా అటు మరో సామాజిక మాధ్యమాల ద్వారా కూడా పెద్ద ఎత్తున ఒక ప్రచారం జరుగుతుండడంతో పూర్తిగా చికెన్ విక్రయాలన్నీ కూడా పడిపోతున్నట్లు ప్రస్తుతం ఆ యజమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తాము ప్రతి నెల కూడా లక్షల రూపాయలు పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేస్తుంటామని, కానీ అకస్మాత్తుగా వచ్చినటువంటి ఈ బర్డ్ ఫ్లూ వ్యాప్తి కారణంగా తాము తీవ్రమైనటువంటి నష్టాలను ఎదుర్కొంటున్నామని చెప్పి కూడా యజమానులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరో కొద్ది రోజుల పాటు చికెన్ తినకూడదంటూ కూడా పలు ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కూడా సామాజిక మాధ్యమాలు విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటు కొంత అవగాహన కల్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రధానంగా కేవలం ప్రతిరోజు కూడా వినియోగదారులతో కిటకిటలాడినటువంటి చికెన్ షాపులు ఈరోజు మొత్తం కూడా కౌంటర్లన్నీ కూడా వెలవెలబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం, వాళ్ళంతా కూడా సేఫ్టీ ప్రికాషన్స్ పాటిస్తున్నారు. ఎంత సేఫ్టీ ప్రికాషన్స్ పాటించినా కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి బర్డ్ ఫ్లూ వ్యాప్తి కారణంగా మరోవైపు ఆంధ్ర నుంచి తెలంగాణకు కోళ్ల దిగుమతి పూర్తిగా నిలిచిపోయింది. దాదాపు తెలంగాణ రాష్ట్రంలోనే 24 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఆంధ్ర నుంచి ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాల నుంచి దిగుమతి అవుతున్నటువంటి కోళ్ల రవాణాను ప్రస్తుతం ప్రభుత్వ శాఖ అధికారులు సరిహద్దుల వద్ద అడ్డుకొని తిరిగి వాటిని వెనక్కి పంపించినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతో పెద్ద ఎత్తున చికెన్కు కూడా డిమాండ్ ఏర్పడుతుంది. ఒకవైపు కోళ్లకు సంబంధించినటువంటి రవాణా నిలిచిపోవడం, సరిహద్దులోనే వాటిని అన్నింటినీ కూడా తిరిగి పంపించడంతో ప్రస్తుతం ప్రధానంగా హోటళ్లకు ఎక్కువగా సప్లై అవుతున్నటువంటి చికెన్ ధరలు కూడా పెరిగిపోతున్నాయి. ఎందుకంటే ఒకవైపు లేబర్ యొక్క వేతనాలు కావచ్చు, విద్యుత్ ఛార్జీలు కావచ్చు, ఇతరత్ర అనేకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి ఖర్చులు ప్రస్తుతం చికెన్ షాప్ యజమానులు ఎదుర్కొంటున్నారు. ఎన్నో లక్షల రూపాయలు పెట్టుబడిగా పెట్టి వాళ్ళు వ్యాపారం చేస్తుంటారు. కానీ అకస్మాత్తుగా వచ్చినటువంటి ఇలాంటి వైపరీత్యం కారణంగా పూర్తిగా చాలా పెద్ద మొత్తంలో నష్టపోతున్నామని చెప్పి షాప్ యజమానులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కూడా ఇలాంటి అంశాలపై కొంత దృష్టి సారించి చికెన్ షాప్ యజమానులకు సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, పెద్ద ఎత్తున అకస్మాత్తుగా వచ్చేటువంటి ఇటువంటి నష్టాల విషయంలో ముందస్తుగా ప్రభుత్వం కూడా వాళ్ళకి సూచనలు జారీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవైపు చికెన్ విక్రయాలు కూడా పూర్తిగా పడిపోవడంతో వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రతిరోజు ప్రస్తుతం యజమాని ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రతిరోజు ఎన్ని క్వింటాల చికెన్ మీరు విక్రయిస్తుంటారు? బర్డ్ ఫ్లూ వ్యాప్తి తర్వాత ప్రస్తుతం ఎన్ని క్వింటాలు విక్రయిస్తున్నారు? రోజు 15 క్వింటాలు వెళ్ళిందండి. ఈ బర్డ్ ఫ్లూ వల్ల ఈరోజు వచ్చి 3 క్వింటాలు, నిన్న వచ్చి 2 క్వింటాలు. ఈ ఖమ్మంలోని రెస్టారెంట్లన్నిటికీ ఇక్కడి నుంచి వెళ్తుందండి. ఒక 25 రెస్టారెంట్కి వేస్తాము. రెస్టారెంట్ బిజినెస్ కూడా చాలా వరకు తగ్గింది. సాధారణంగా మేము ప్రతిరోజు చూస్తుంటాం, మీ షాప్లో ఎక్కువగా రద్దీ ఉంటుంది. ప్రతిరోజు కూడా సండే వచ్చిందంటే కిక్కిరిసిపోయి ఉంటుంది. చికెన్ షాప్ కొనుగోలు చేసేందుకు చాలా టైం పడుతుంది. కానీ ఈరోజు ఇంతగా వెలవెలబోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయి? కేవలం బర్డ్ ఫ్లూ వ్యాప్తేనే, ఇతరత్ర కారణాలు ఏమైనా? బర్డ్ ఫ్లూ వల్లేనండి. సండే వస్తే మినిమం ఒక్కొక్క కస్టమర్ వచ్చి 20 నుంచి 25 నిమిషాలు నిలబడి మరీ తీసుకెళ్తూ ఉంటారు. క్యూలు ఉంటాయి ఇక్కడ, మొత్తం క్యూలు ఉండేవి కూడా మొత్తం ఇప్పుడు ఖాళీ అయిపోయాయి. ఇవాళ వచ్చి పొద్దునుంచి 4 కేజీల వరకే అమ్మాము. మా దగ్గర వర్కర్లు వచ్చి ఒక 20 మంది ఉంటారండి. వాళ్ళ శాలరీలే నడిపోయినా 5 లక్షలు పక్కన పెట్టాల్సి వస్తుంది. ఈ నెల ఎలా గడుస్తుందో కూడా అర్థం కావట్లేదు మాకు. అంటే సో ప్రధానంగా ఏపీ నుంచి ఎక్కువగా మనం దిగుమతి చేసుకుంటూ ఉంటాం కోళ్ళన్నింటినీ కూడా, ఉభయ గోదావరి జిల్లాల నుంచి. సో ఇప్పుడు అక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. కోళ్ళ వాహనాలన్నింటినీ కూడా తిరిగి మళ్ళీ వెనక్కి పంపిస్తున్న సిచ్యువేషన్. సో కోళ్ళ రవాణా ఏ విధంగా జరుగుతుంది? మరి స్థానికంగా ఉన్నటువంటి కోళ్ళనే కోస్తున్నారా? వాటి డిమాండ్ ఎట్లా ఉంది? లేదండి, మాకు వచ్చి ఐబీ కంపెనీ, సుగుణా కంపెనీ, వెంకా కంపెనీ నుంచి డైరెక్ట్ మేము
అక్కడి నుంచే తెస్తామండి, కంపెనీ షెడ్ల నుంచే తెస్తాము. మా వచ్చి ఇది వరంగల్, నల్గొండ, కరీంనగర్, హైదరాబాద్ అటు నుంచి వస్తాయండి. మా ఆంధ్ర సైడ్ నుంచి తీసుకురాము. అంటే తెలంగాణ కంపెనీ కోళ్ళే అండి. మరి తెలంగాణ కంపెనీ పౌల్ట్రీ ఫార్మ్స్లో ఎక్కువగా ఈ వైరస్కి సంబంధించినటువంటి అంశాలు ఎక్కడ గుర్తించలేదు. ఎక్కువగా ఏపీలోనే ఈ వ్యాధిని గుర్తించినట్లు ప్రస్తుతం పశుసంవర్ధక శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. మరి ఎందుకు మన దగ్గర కూడా విక్రయాలు పడిపోతున్నాయి? అంటే జనాలు భయపడుతున్నారండి. ఇలా నాకు పెళ్ళి ఆర్డరు 4.5 క్వింటాలు ఉండే, అది కూడా క్యాన్సిల్ అయింది. ఇప్పుడు 2.5కి మళ్ళీ 3 క్వింటాల ఆర్డర్ ఉంది, అది కూడా క్యాన్సిల్ అయింది. అన్ని కూరగాయల భోజనాలని ఇప్పుడే చెప్పిపోతున్నారు. మేమేమో కోళ్ళు తెచ్చుకొని పెట్టుకున్నాం, భయపడే మాకు అంతా లాస్ అన్నట్టే. ఇప్పుడు పశుసంవర్ధక శాఖ అధికారులు ఏమైనా వచ్చారా? మీకు ఏమైనా సూచనలు జారీ చేస్తున్నారా? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఇట్లాంటి అంశాలపై? ఇంతవరకు అయితే రాలేదండి. ఏదైనా గవర్నమెంట్ వాళ్ళు చూసి మమ్మల్ని కూడా పట్టించుకోవాలని మేము కోరుకుంటాం. వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు క్వింటాలలో విక్రయించే మాంసం అంతా కూడా ప్రస్తుతం కేజీలకు పడిపోతుంది. కేవలం ఉదయం నుంచి ఇప్పటి వరకు 4-5 కేజీల మాంసం మాత్రమే విక్రయించామని చెప్పి షాపు యజమాని చెప్తున్నారు. అసలు ప్రతి నెల కూడా సుమారు 5 లక్షల రూపాయలు వేతనాల కోసం కావచ్చు, ఇతరత్ర ఖర్చుల కోసమే తాము పక్కకు తీయాల్సి ఉంటుంది. అక్కడ అనుకోని వైపరీత్యం కారణంగా వచ్చినటువంటి బర్డ్ ఫ్లూ కారణంగా పూర్తిగా నష్టాలకు వాటిల్లుతున్నాయని చెప్పి షాపు యజమానులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు ఖమ్మం నగరంలో సుమారు 40 నుంచి 50 క్వింటాల మేర చికెన్ విక్రయాలు జరుగుతుంటాయి. కానీ ప్రస్తుతం బర్డ్ ఫ్లూ వ్యాప్తి కారణంగా కేవలం 10 క్వింటాల లోపు మాత్రమే విక్రయాలు జరుగుతున్నట్లు ప్రస్తుతం షాపు యజమానులు అయితే చెప్తున్నారు. ఏదేమైనా అటు చికెన్ తినొద్దంటూ కొంత అధికారులు కావచ్చు అక్కడ సూచనలు జారీ చేయడంతో పెద్ద మొత్తంలో అటు ప్రత్యామ్నాయమైనటువంటి మాంసం విక్రయాలు పెద్ద ఎత్తున జోరందుకుంటున్నాయి. మటన్ కావచ్చు, ఫిష్ కావచ్చు, ఇటువంటి విక్రయాలుగా పైన పెద్దగా అటు దృష్టి సారిస్తున్నారు సాధారణ ప్రజానికం అంతా. మరోవైపు చికెన్ వద్దంటూ కూరగాయల భోజనం వైపే, పెళ్లిళ్ళకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కూడా కూరగాయల భోజనం వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ పౌల్ట్రీ పరిశ్రమపై, ప్రధానంగా పౌల్ట్రీ రైతాంగంపై బర్డ్ ఫ్లూ మాత్రం చాలా విపరీతమైనటువంటి సమస్యలు తెచ్చిపెట్టింది. తీవ్రమైనటువంటి నష్టాలను వాటిలా చేస్తుంది. ఇది వీళ్ళు స్నానరూప్తో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. బిజినెస్ అయితే తగ్గిందండి చాలా వరకు. అయితే బర్డ్ ఫ్లూ వల్ల మనకైతే రాలేదు, వేరే దగ్గర ఉంది. 200 ఉందండి, ఇప్పుడైతే 220 ఉంది. తగ్గిందండి, తగ్గిపోయింది అండి. కోళ్ళు అయితే వస్తున్నాయి అండి, కోళ్ళు అయితే మంచిగా వస్తున్నాయి. వస్తున్నాయి, డెలివరీ అయితే చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి వస్తుంది. బాగానే మంచిగానే తీసుకుంటున్నారండి. ఇక్కడైతే లేదు, వేరే దగ్గర ఉన్నది, మనకైతే లేదు. ఇక్కడ ఏం రాలేదు, నోటీసులు అయితే ఏం రాలేదు, షాపులో ఏం రాలేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.